నమస్కారం. ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. మనకు తెలిసిన చరిత్రల్లో ఎన్నో కోటలు, రాజమహల్లు ఉన్నాయి. కానీ కొన్ని కోటలు మాత్రమే తమ వైభవాన్ని, గొప్పతనాన్ని చాటుకుంటూ ఎంతో కాలం నిలిచి ఉంటాయి. అలాంటి అద్భుతమైన కోటలలో ఒకటి చల్లపల్లి రాజావారి కోట. కృష్ణా జిల్లాలో చల్లపల్లిలో ఈ కోట నిర్మించబడి ఉంది. ఈ కోట ఒకప్పుడు రాజుల ఆధిపత్యాన్ని, వారి సాంస్కృతిక సంపదను ప్రతిబింబించేలా ఉంటుంది. చల్లపల్లి రాజుల చరిత్ర, వారి సంస్కృతి, వారి గొప్పతనం ఈ కోట గోడల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఇంకా ఈ కోట ప్రత్యేకతలేమిటి, ఇక్కడ శిల్పకళ, రాజ కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలు ఏమిటి, ఈ మహారాజుల కాలానికి సంబంధించిన కొన్ని అరుదైన అంశాలను మనం ఇప్పుడు ప్రయాణంలో తెలుసుకోబోతున్నాం. చల్లపల్లి కోటకి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చలపతి బాబు గారు. సో ఆయన మాటల్లో ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను. కోట విషయాలు, విశేషాలు ఎన్నో తెలియచేస్తారా మీ మాటల్లో? పురాతనమైన సింహద్వారం ఈ ప్రాంతాలకి ఇదే గొప్పది. ఈ పైన నబుత్ఖానా, అది ఆ పక్క ఈ పక్క బ్యాండ్ మేళాలు ఇవన్నీ ఉండేవి. పొద్దున్నే కొన్ని టైములు సర్టెన్ టైమ్స్కి ఇక్కడ పూజ, లోన పూజ జరిగేటప్పుడు అప్పుడు కూడా ఇక్కడ నబూత్ఖానాలు ఇవన్నీ చేసేవారు. కింద ఈ బెల్ ఉంటుందమ్మా. ప్రతి గంటకి ఆ టైముని బట్టి అన్ని శబ్దాలు చేస్తూ పరిసర ప్రాంతాలకి ఇన్ని గంటలు అయింది అనేది పూర్వం తెలియజేసేవారు. ఎంత దూరం వరకు వినిపించవచ్చు అసలు? ఇప్పుడైతే అసలు ఏమి వినపడదమ్మా ఈ కాలుష్యంతో. పూర్వం దరిదాపు 2 కిలోమీటర్లన్నర వరకు వినపడేదని చెప్పేవారు. దీన్ని బట్టి వాళ్ళు టైం ఎంత టైం అయింది అనేది ఉండేది. ఇదివరకు ఇప్పుడు 2:30 అయింది, 3:30 అయింది అనేవారు. కానీ పూర్వం 3 కొట్టారు, 2 కొట్టారు అనే పదంతో అక్కడ తెలియజేసుకునేవారు. ఈ కోటకి సంబంధించి ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసు అసలు? మా పూర్వీకుల టైం నుంచి పుట్టి పెరిగామమ్మా, మేము ఇక్కడే ఉన్నాం. మా గ్రాండ్ ఫాదర్ టైం నుంచి కూడా ఇక్కడే ఉండేవారు. అందుకనే మాకు తెలిసినంత వరకు మేము చెప్పగలుగుతున్నాం. సరే, మరి లోపలికి వెళ్ళి మీరు చూపిస్తాను, ఆసక్తికరమైన విషయాలు మాకు చెప్తే. అన్ని తెలిసినంత వరకు అన్నీ చూపిస్తాను. ఓకే, రండి. ఈ సింహద్వారం అనేది ఏంటండి ఇంత పెద్దగా ఉంది? అసలు దీన్ని ఎలా కట్టుంటారు ఏంటి? ఈ సింహద్వారం అనేది పూర్వం అంబారీ వచ్చేదమ్మా. అంబారీ అంటే ఏనుగు మీద పైన దొరవారు కూర్చోటానికి ఒక అంబారీ, అలాగే పైన ఒక గొడుగు లాంటిది ఉండేది. దాని మీద కూర్చుని దేవుడు, రాజావారు బయటికి వెళ్ళటానికి వెళ్ళి పూజలప్పుడు అంబారీ లోనకి బయటికి తిరుగుతూ ఉండేది. అందుకని ఇక్కడ ఈ చెట్టు కిందే అంబారీని, ఏనుగు ఇక్కడే ఉండేది. వీరే చాలా కాలం దాన్ని పోషించి ఇక్కడే ఉంచారు. ఆ ఎదురుగా ఉన్న స్థలం అంతా కూడా ఆ అంబారీ స్నానం చేయటానికి, జలకాల ఆడటానికి ఉన్న ప్లేస్ని తర్వాత అందరూ ఆక్రమించుకుని ఆ రకంగా ఇళ్ళు చేసుకుని ఆ చెరువు అంతా క్లోజ్ అయిపోయింది. ఈ సింహద్వారం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదమ్మా. అంత విలువైన పెద్ద ఇది. దీనికి ఆ రోజుల నుంచి ఎప్పుడో పూర్వీకులు చెప్పేది ఏంటంటే బర్మా నుంచి వుడ్ అంతా తీసుకొచ్చారు. ఆ బర్మా నుంచి తెచ్చిన వుడ్లో ఒక పీస్ అది ఎంత ఉందో చూడండి. చాలా పొడవు ఉంది. బర్మా నుంచి వుడ్ తెప్పించారు అంటున్నారు కదా అప్పట్లో. అవును. మరి ఇంత స్ట్రాంగ్ ఉంది ఇప్పటి వరకు కూడా, చెక్కు చెదరకుండా? అవునమ్మా, ఆ వుడ్ ప్రత్యేకత అది. తర్వాత ఇవన్నీ కూడా బ్రాస్తో తయారు చేసినవి పన్నులు. ఇవన్నీ కూడా అన్ని చోట్ల పైనుంచి కింద దాకా ఉన్నాయమ్మా. ఈ మధ్య మనం బ్రాస్ వస్తువులు అసలు చాలా తక్కువగా చూస్తున్నాం. అప్పట్లో ఎక్కువ ఉండేవి అనుకుంటా. అప్పట్లో ఆ రోజుల్లో వారు చేయించగలిగారు. మహారాజులు కాబట్టి ఆ రోజుల్లో వారు చేయించగలిగారు. మరి దీనికి అసలు ఇలాంటి ఒక షేప్ ఎందుకు ఇచ్చుంటారు? ఆ షేపు మరి ఆ రోజు ఏదైనా దుర్ఘటన జరగకోకుండా, ఎవరైనా వచ్చి దాడి చేయకోకుండా ఈ షేపుల్లో పెట్టారు. ఇది రాత్రిపూట 10 గంటలకి దీన్ని క్లోజ్ చేసేస్తారు. 10 గంటలకు క్లోజ్ చేసిన తర్వాత రాజావారు వచ్చినా కూడా దీన్ని తెరవ. అదేంటి? అది ఒక ఆచారం ఇక్కడ. అసలు దర్వాజా వేసిన తర్వాత దర్వాజా తెరవటం అనేది సూర్యోదయం అయిన తర్వాతే కానీ ఈలోపు అసలు తెల్లవారులు ఎవరు చెప్పినా తెరవరు. దాని విశిష్టత అది. అంటే దాని వెనక ఏమైనా ప్రత్యేక కారణాలు? అయ్యే పూర్వీకులు మరి అలా నిర్ణయించారు. ఇప్పటికీ కూడా దర్వాజా వేసిన తర్వాత తీయటం అనేది లేదమ్మా, ఇప్పటికీ జరుగుతుంది. అంటే మీరు 10 గంటలకి ప్లేస్ ఇస్తారా? 10ంటికి అంటే క్లోజ్ చేస్తారు. వారు కనుక వస్తారు అంటే అప్పుడు ఆపుతారు. వారు వచ్చే వరకు ఆపుతారు.
తర్వాత 8-1 జరిగినాక మళ్ళీ 3-1 అయితే లేదు. అంటే ఇప్పుడు ఇది మొత్తానికి టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది కదా, వస్తూ ఉంటారా జనాలు? వచ్చి చూస్తున్నారమ్మా, చాలా దూరాల నుంచి వస్తారు. ఈ దేవాలయాలు కూడా వీరి 4 దేవాలయాలు ఉన్నాయి. పెదకళ్ళేపల్లి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మోపిదేవి, తర్వాత శ్రీకాకుళం, యార్లగడ్డ, ఈ దేవాలయాలు కూడా వీరు ట్రస్ట్, వీరి దేవాలయాలన్నీ ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. వాటిని చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ రాజప్రసాదాన్ని చూడటానికి ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. మరి లోపల కూడా ఇంకా చాలా చూడడానికి ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నట్టున్నాయి కదా? ఉన్నాయమ్మా. మరి చూద్దామా లోపల? పదండి వెళ్దాం. మరి ఈ కోట ప్రాంగణం అంతా కూడా ఎన్ని ఎకరాల్లో ఉంటుందండి? సుమారుగా 27 ఎకరాలు ఉంటుందమ్మా. ఈ చెట్టు దగ్గర అంబారీని కట్టేసేవారమ్మా, వేణుగుని. దాని పేరు అంబారీ అని పెట్టారు. దాని ఏనుగు అనుకోకుండా అంబారీ అంటాం. ఆ ఏనుగే, ఎలిఫెంటే ఇక్కడే ఉండేది. ఆ చెరువుల్లో స్నానాలకి అటుకి తీసుకొచ్చేవారు. చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిట్లో కూడా ఉన్న తాడి చెట్లు, ఆకులు, మేత, జొన్న అవి అన్నీ కూడా దీనికి ఆహారంగా ఇక్కడే వేసేవారు. ఇక్కడే వారు పెంపకం మంచి చెడు చూసేవారు. ఇక్కడ గొలుసులతో బంధించి ఉండేది ఆ ఏనుగు. తర్వాత ఈ చెట్టుకి అప్పటి నుంచి ఆ చెట్టు అలాగే ఉందమ్మా. సుమారుగా మాకు తెలిసి ఒక 100 ఏళ్ళు ఉంటుందేమో అని మేము అనుకోవటం. అలాంటి చెట్టు అది. ఆ చెట్టు దగ్గరే అంబారీ ఉండేది. వీటి వెనకమాల ఇవన్నీ చిడత పుల్లులు అమ్మ. చిడత పుల్లులు ఉండేవి. ఈ చిడత పుల్లులకి ఇక్కడ నుంచి ఈ బారు ఉండే ఆ చిడత పుల్లులు బోన్లు అమ్మ ఇవి. ఎన్ని పుల్లులు ఉండేటివి అప్పుడు? ప్రముఖంగా బాగా తెలిసిన రెండు ఉండేయమ్మా. తర్వాత ఇక్కడ నుంచి ప్రమాదం జరుగుతుందని ఇక్కడ నుంచి తీసుకెళ్లి వీరిది మచిలీపట్నంలో వారి బంగ్లా ఉండేదమ్మా. ఆ బంగ్లా దగ్గర ఆ రోజుల్లో మా తాతగారు వాటి సంరక్షణ అవన్నీ ఆయన చేతిలోకి వెళ్ళినాయి. ఆయన దగ్గరే పక్కన 2 పిల్లల్లా కూర్చోబెట్టేవారు. ఆ ఫోటో కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఓకే, అంటే మీ తాతగారు ఇక్కడ ఏంటి బంధుత్వం ద్వారా ఇక్కడికి వచ్చారమ్మా. ఇక్కడి నుంచి ఆ రోజుల నుంచి కూడా మేము ఇక్కడే పెరిగాం. మా నాన్నగారు మేమంతా వారి సంరక్షణలోనే మేము ఉన్నాం. ఇక్కడే ఉంటూ ఉంటాం. అదే. మరి ఈ కోటలో నివసించిన ఆ రాజావారి పేరేంటి అసలు? రాజా యార్లగడ్డ శివరాం ప్రసాద్ బహదూర్ మన్నే సుల్తాన్ చల్లపల్లి రాజావారు. అమ్మో, చల్లపల్లి రాజావారి వరకు నేను చెప్పగలుగుతా. అదే. వారికి షష్ఠి పూర్తి కూడా జరిగిందమ్మా ఇక్కడే. అందుకని ఆయన పేరు శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరాం ప్రసాద్ బహదూర్ మన్నే సుల్తాన్ చల్లపల్లి దొరవారు. భలే గుర్తు పెట్టుకున్నారండి. అంటే మీరు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి. అంటే ఇక్కడే పెరిగారు కదండి? ఇక్కడే ఆడుకోవడం అన్ని చూడడం జరిగింది. అంటే ఏమేమి చూసుంటారు ఆ టైంలో మీరు? ఆ రోజుల్లో ఎలిఫెంట్ ఉండేదమ్మా. ఎలిఫెంట్ అటు నుంచి ఇటు చివరి దాకా వస్తా దాన్ని లెటర్ తొక్కుతూ ఆడుకునేవాళ్ళం. దాని లెటర్ తొక్కటం అంటే పెద్ద పెద్ద కళ్ళులుగా ఉండేది. చర్మ వ్యాధులు పోతాయని ఆ రోజుల్లో పెద్దలు చెప్తే దాన్ని తొక్కుతూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఈ బార్ని. మరి సింహం కూడా, పులులు కూడా ఇక్కడే ఉన్నాయి? పులులు ఇక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అయినాయి అమ్మ. తర్వాత అంటే మిగతా జంతువులతో పాటు అవి ఎట్లా ఉన్నాయి అని ఇక్కడ ఈ సెల్లోనే ఉండేయమ్మ. ఇవన్నీ పులులు ఉండేయమ్మ. ఇక్కడ ఈ పులులు బోన్లలో ఉండేవి. ఈ బోన్లు కొన్ని ఆ పక్క కొన్ని ఈ పక్క తిరగటానికి మధ్యలో గ్యాప్ కూడా ఉంది చూడండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా పులులకే ఉండేయమ్మ. ఆ పులులు కటకటాలు అవన్నీ ఆ రోజుల నుంచి ఎప్పటి వరకు అలాగే ఉంటున్నాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాయని సెక్యూరిటీ వాళ్ళు కొంచెం వాడుకుంటున్నారు. అదమ్మా పరిస్థితి. ఇది 2 బోన్లు ఉన్నాయి అక్కడ. ఈ బార్ని ఆ చివరి నుంచి చివరి వరకు అమ్మ. ఆ 2 బోన్లు అటు ఇటు మారుస్తూ ఉండేవారు. క్లీన్ చేసినప్పుడు అటే పక్కే ఇటే పక్కే అట్లా మారుస్తారు. ఎన్ని సంవత్సరాల ముందు అసలు ఇదంతా? ఇది ఇవన్నీ కూడా దరిదాపు ఇప్పుడు మాకు వచ్చేటప్పటికే 70 సంవత్సరాలమ్మా. ఇక అంతకుముందు 70 సంవత్సరాల నుంచో 100 సంవత్సరాల నుంచో ఇక్కడ ఏర్పాటు చేశారు. అదమ్మా పరిస్థితి. ఓకే అండి, మరి మనం లోపలికి కూడా వెళ్దాము. లోపలికి వెళ్దాం. మరి ఇక్కడ ఏముండేదండి? ఇవన్నీ గుర్రపు శాలమ్మా. గుర్రాలు ఇవన్నీ పూజలకి వాడే గుర్రాలు, ఊరేగింపులకు వాడే గుర్రాలు ఇవన్నీ ఉండేవి. ఆ గుర్రాలన్నీ తరించిపోయి తర్వాత ఇక్కడ నుంచి దీన్ని ఖాళీగా ఉంటుంది ఇదంతా రీమోడల్ చేసి విద్యోదయ అనే స్కూల్ని
వీరు సొంత ఖర్చులతో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు అందరూ ఉపయోగించుకునేలాగా దీన్ని ఏర్పాటు చేశారు. ఏ క్లాస్ వరకు ఉంది ఇప్పుడు ఈ స్కూల్? ఇది 6th క్లాస్ వరకు ఉందమ్మా, 6th 7th క్లాస్ వరకు ఉంది. ఇవి ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ లేనప్పుడు కూడా ఇక్కడ డీసీ కరెంట్ అని జనరేటర్తో తయారు చేసిన కరెంటుతో మొత్తం ఈ ప్యాలెస్ మొత్తానికి కూడా కరెంటు ఉత్పత్తి చేసేవారు. ఆ కరెంటు మొత్తం ఈ స్ట్రీట్ లైన్కి ఇటువంటి పురాతనమైన ఈ మామూలు కదమ్మా, ఐరన్ కాదు, ఇది బీడుతో తయారు చేసిన పోల్స్ ఇవి, బీడు పోల్స్. మొత్తం ప్యాలెస్ ఉండేది. ప్యాలెస్ మొత్తం ఈ స్ట్రీట్ లైన్స్ అన్నిటికీ కూడా ఇలాంటి స్తంభంతోనే పైన లైట్ వెలుగుతూ ఉండేది. ఈ కోట ముందే ఇంత స్థలం ఉంది కదా, ఇక్కడ మధ్యలో చెట్టు పెట్టారు. అసలు ఏంటి ఇది, ఏమన్నా వాస్తు ప్రకారంగా ఉందా? పూర్వీకులు వాస్తు ప్రకారం ఉండేవమ్మా. తర్వాత పికాక్స్ ఉండేవి ఇక్కడ. ఆ పికాక్స్ కింద తిరుగుతూ ఉంటే వాటికి ఆహారం అది వేస్తూ ఇక్కడ అవన్నీ కూడా చక్కగా వయ్యారంగా నడకలు నడుస్తూ ఈ చుట్టుపక్కల ఇదంతా ఆహ్లాదంగా ఉండేదమ్మా. బాగుంది. అంటే పైన నుంచి చూడడానికి కూడా బాగుండేదమ్మా. ఏమంటారంటే పైన దర్బార్ హాల్ అమ్మా, అది పైన కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకోవటానికి పైన పెద్ద హాల్ ఉంది. తర్వాత వెనక పక్కన ఒక 4 రూములు, బెడ్రూములు, మొత్తం టాయిలెట్ రూమ్స్ అవన్నీ కూడా. ఇది 4 అంతస్తులు మేడమ్మ, ఇది 4 అంతస్తులు అమ్మ. ఈ 4 అంతస్తుల్లో వారి బెడ్రూమ్లు అటు ఉండేవి. పైన ముందు పక్కన ఇదంతానేమో దర్బార్ ఉండేదమ్మా. బ్రహ్మాండమైన అద్దాలతో ఉండేది. ఆ అద్దాలన్నీ కూడా సైక్లోన్కి అన్నీ పగిలిపోయి అట్లా ఆ పరిస్థితి దెబ్బతిందాం. చిలకలు కూడా ఉన్నాయి పైన. ఇవి కూడా చిలకలు ఇదివరకు పావురాయిలు ఇవన్నీ లోనకి వెళ్తుంటే వైర్ నెట్టింగ్ వేయించారమ్మా, లోనకి వెళ్లకుండా. అది ఓకే, వైర్ నెట్టింగ్ వేయించారు. ఏంటి కోట లోపలికి మనం వెళ్ళగలుగుతామా లేదా? వెళ్తామమ్మా అక్కడికి. అంటే వెళ్ళక ముందే ఇదంతా ఇంత అందంగా ఉంది, అక్కడ శిల్పులు చూస్తుంటే. అవును, చెక్కినట్టు. ఇవి చెక్క శిల్పి అని వారు ఉండేవారమ్మా. వారు పూర్వీకులు ఆ చెక్క శిల్పిని పెంచి పోషించి ఆ చెక్క శిల్పితో కొన్ని విగ్రహాలని చెక్కించిన తర్వాత దాంట్లో పోత పోసిన విగ్రహాలమ్మ ఇవి. ఒకసారి చూద్దామా, దగ్గరికి వెళ్ళొచ్చమ్మా. ఇది బాహుబలి విగ్రహం అనేవారమ్మా. ఇది అప్పట్లోనే ఈ కత్తి, డాలు, ఈ ఆహారం అంతా చెక్కతో మాడ్యూల్ తయారు చేసి దాంట్లో పోత పోసిన విగ్రహాలమ్మ ఇవి. పురాతనమైన విగ్రహాల్లో ఇవి ఇంకా కొన్ని ఉండేవి, కొన్ని డ్యామేజ్ అయినాయి, కొన్ని తీసేసి. ఒక 300 సంవత్సరాలు 300 సంవత్సరాలు లోపే ఉండొచ్చమ్మా బహుశా ఇది. వీటికి చూడండి ఎంత బాగున్నాయి, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా దృఢంగా ఉంటాయి. ఇది కొన్ని కదిపి పక్కన పెట్టడానికి చేసినప్పుడు కొన్ని డిస్టర్బ్ అయి పాడైపోతే తీసేశారు. ఈ శివుడి విగ్రహం ఇది చూసారా, అప్పట్లోనే శివుడు ఈ నాగుపాము ఆ షేపులు అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసి పెట్టారు. అవునమ్మా, అన్నీ ఉన్నాయి. చాలా అందంగా ఉంది చూడడానికి. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే కోట మేడ, ఈ మేడలో మొత్తం కుటుంబ సభ్యులంతా ఇక్కడే పైన ఉండేవారు. ఈ పైన దర్బార్ ఉంది, విలువైన వస్తువులు అన్నీ చాలా జాగ్రత్తగా ఉండేవి. అంటే పైన దర్బార్ ఉంటుందమ్మా. కింద ఇదంతా కూడా రాజావారు ఆ రోజుల్లో రాజకీయాల్లో ఉండేవారు. ఆయన హెల్త్ మినిస్టర్ చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్గా కూడా చేశారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వారి టైంలోనే స్టోన్ వేశారు. కృష్ణా బోర్డు ప్రెసిడెంట్ చేశారు. వారు రాజకీయాల్లో బాగా ఉద్దండులు. ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం అన్ని చెక్క శిల్పి గారు చేసినాయి. అప్పటి నుంచి ఇదే ప్లేస్లో ఉన్నాయమ్మా అప్పటి నుంచి కూడా. వీటిని కదపాల్సిన పరిస్థితి రాలేదు. 1 కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టి పైన పెయింటింగు అవన్నీ కూడా చేయించగలిగారు. 7 yearsలో మళ్ళీ కొంత అంతా పెయింట్ ఊడిపోతుంటే మొత్తం రీపెయింటింగ్ చేయించారు. ఇది ఈ హాలు, ఈ ఏరియా అంతా. కొన్ని చెక్క దూలాలు పుచ్చిపోతే ఆ ప్లేస్లో మళ్ళీ కాంక్రీట్ దూలాలతో ఆయన చేయించగలిగారు. అంటే ఇప్పుడు అప్పట్లో ఉన్న పెయింట్ ఏంటి అసలు, అది ఎలా ఉంది? అప్పుడు పెయింట్ అన్నీ ఇదంతా సున్నంతో తయారు చేసిందమ్మా. గానగ సున్నంతో వీరే తయారు చేసి ఇక్కడ నిర్మించారని చెప్తారు. అది
గానగ సున్నం అంటే ఒక బండరాయిలో కింద వేసి ఆ సున్నంతో తొక్కిచ్చి ఎడ్లతో వాటిలతో తిప్పి ఆ గానగ మీద వాడిన సున్నంతో ఇక్కడ కట్టించారు. మరి ఇదంతా ఇంత ఓపెన్గా ఉంది కదా? అవునమ్మా, ఇట్లాగే ఉంది అంటే ఏమన్నా ఇప్పుడు వారు వచ్చినప్పుడు అందరూ బందోబస్తు అంతా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి కామ్గా ఉన్నాం. రాజావారు ఇప్పుడు ఎన్నో తరం నడుస్తుంది? అది పూర్వతరాలు 6 తరాలు 7 తరాలు అయిపోయిందమ్మా. ఈ చల్లపల్లి జమీందారు గారు శ్రీమంత్ రాజా యార్లగడ్డ శివరాం ప్రసాద్ బహదూర్ గారు తరం నుంచి ఇది కొంచెం అధునాతనంగా చూస్తూ వారికి 3 పిల్లలు. పెద్ద ఆయన పేరు మల్లికార్జున ప్రసాద్, రెండో ఆయన పేరు అంకినీడి ప్రసాద్, మూడో ఆయన పేరు పద్మనాభ ప్రసాద్. అంకినీడి ప్రసాద్ గారు ఇక్కడ ఎంపీగా చేశారమ్మా. ఇందిరాగాంధీ టైంలో ఆయన చిన్న వయసులోనే ఎంపీ అయిన వ్యక్తి. ఆయన రాజకీయాల్లో బాగా యాక్టివ్గానే ఉండేవారు. వారి వంశ చరిత్ర చూపిస్తానమ్మా, ఇక్కడ ఉంది రండి. ఇది దేవరకోట సంస్థాన మొత్తం వంశవృక్షం అమ్మ. ఇప్పుడు ఉన్న మల్లికార్జున ప్రసాద్ గారు, అంకిరెడ్డి ప్రసాద్ గారు, పద్మనాభ ప్రసాద్ గారుల వరకు ఈ హిస్టరీ అంతా దీంట్లో రాసి ఉన్నాం. వంశవృక్షం ఒకసారి చూద్దామా? చూడండి. తిరుమనేడు గారమ్మ, రాజా యార్లగడ్డ గర్వినేడు గారు, తర్వాత తిరుమనేడు గారు, గంగినేడు గారు, కంచినేడు గారు, పాపినేడు, నాగినేడు, రామనేడు, గంగినేడు, వీరప్పనేడు, తర్వాత నాగన్న, అంకన్న, వెంకటరామన్న, హనుమన్న, నాగన్న, కోదండరామన్న, వెంకటరామన్న, అంకన్న, నాగేశ్వర నాయుడు, తర్వాత రాజా అంకినేడు బహదూర్ గారు వీరి తాతగారమ్మ, గంగాధర నాయుడు గారు, తర్వాత దుర్గాప్రసాద్ నాయుడు, అంకినేడు గారు 75 వరకు, 1875 వరకు, తర్వాత మల్లికార్జున ప్రసాద్ నాయుడు, దుర్గాప్రసాద్ నాయుడు, వెంకటరామలింగన్న నాయుడు గారు, అంకినేడు ప్రసాద్ బహదూర్ అంటే ఈ రాజాగారి పెద్ద తండ్రి గారు ఆయన. వారి తర్వాత శ్రీమంత్ రాజా శివరాం ప్రసాద్ బహదూర్ అంటే ఈ చల్లపల్లి రాజావారు. వారికి ఒక తమ్ముడు ఉన్నారమ్మా, ఆయన పేరు రామకృష్ణ ప్రసాద్ బహదూర్. ఆయన సారథి స్టూడియోస్ ఆపరేటర్గా ఉండేవారు. హైదరాబాద్ సారథి స్టూడియోస్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్టూడియో లేనప్పుడు రాజా గారు వారికి అప్పచెప్పారు. ఆ రామకృష్ణ ప్రసాద్ గారు దాన్ని మెయింటైన్ చేశారు. వారి తమ్ముడమ్మ, ఈ రాజా గారి తమ్ముడు. వారి కుమారులు మల్లికార్జున ప్రసాద్ గారు పెద్ద ఆయన, ఈయన ఎక్కువ కాలం యుఎస్లో ఉన్నారు. తర్వాత అంకినేడు ప్రసాద్ గారు, అంకినేడు ప్రసాద్ గారు ఎంపీగా చేసిన ఆయన. పద్మనాభ ప్రసాద్ గారమ్మ ఇంకొక ఆయన. వీరు ముగ్గురు ఉన్నారమ్మ. ఇప్పుడు ఈయన కాలం చేశారు, మల్లికార్జున ప్రసాద్ గారు కాలం చేశారు. ఓకే. సో ఈ పద్మనాభ ప్రసాద్ గారు కూడా ఇప్పుడు మద్రాసులో ఉంటారు. ఓకే. అంకినేడు ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉండేవారు, ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నారమ్మా ప్రజెంట్. ఓకే. ఇక్కడ ఈ స్థలం చూసుకున్నట్లయితే ఆ పక్క ఈ పక్క సింహం ఉందమ్మా, మూర్తులు ఉన్నాయి. మరి ఏంటి అసలు ఎందుకు ఈ స్థలం? ఇక్కడ పూజా కాలంలో పండగలప్పుడు విగ్రహాలను పెట్టి దేవాలయ పూజలు కార్యక్రమం చేస్తారమ్మా. ప్రతి దీపావళికి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. జరిపి వారి నాణ్యాలతో పూజ చేస్తారు. ఆ పూజ ప్రతి సంవత్సరం వారు ఉన్నా లేకపోయినా పూజ జరిపిస్తారమ్మా. ఇక్కడ ఈ ప్రాంతంలో పూజ జరిపిస్తారు. ఓకే. అందుకే ఇది ఇంత ఖాళీ, అంత ఖాళీ వదిలిపెట్టు. మరి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క, మధ్యలో ఒక ఫోటో. అవునమ్మా. ఎవరు అసలు రాజావారు? ఎవరు ఈ విగ్రహం? చల్లపల్లి రాజావారు అంటే శ్రీమంత్ రాజా యార్లగడ్డ శివరాం ప్రసాద్ బహదూర్ మన్నే సుల్తాన్ చల్లపల్లి దొరవారి తండ్రి గారిదమ్మా ఈ విగ్రహం. మరి ఆయన పేరేంటి? అంకినేడు ప్రసాద్ గారమ్మా. ఓకే. మరి ఆ ఫోటో రాజావారిదేనమ్మా, శివరాం ఫోటో, రాజాగారి ఫోటో, శివరాం ప్రసాద్ గారు. ఓకే. అది విగ్రహం పక్కన అవి ఏంటి అసలు? అవి ఆ రోజుల్లో ఇక్కడ చిన్న సువారం, పెద్ద సువారం అని భోజనాలు ఏర్పాటు చేసేవారమ్మా. బంధువులకి ఒక రకమైన భోజనం, పనివారులకి వారికి ఒక భోజనం, బ్రాహ్మణులకి ప్రత్యేక భోజనం, ఇన్ని రకాల భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఆ భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు పచ్చళ్ళు తయారు చేసి పెట్టేవాళ్ళు. ఇటువంటి దరిదాపు ఒక వెరైటీ ఆఫ్ పిక్లిస్ పచ్చళ్ళు అన్నీ దాంట్లో పెట్టేవారు. అసలు అవి జాడి కొట్టి చూడండి తెలుస్తుంది. ఇంత నమ్మశక్యంగా ఉందా ఇది? చూడండి ఎంత. ఇంకా 30-40 ఉన్నాయి అమ్మా, పక్కన ఉన్నాయి. ఇంత గణం పచ్చళ్ళు పెడుతున్నారంటే అసలు వాళ్ళ ఇంట్లో ఎంతమంది వస్తుంటారు? అంటే బ్రాహ్మణ భోజనం ఒక 50 మందికి ఉండేదమ్మా ప్రతిరోజు. తర్వాత సన్న సువారం అంటే ఒక 100 మందికి ఉండేది.
తర్వాత ముతక సువారం అంటే ఒక 200 మందికి ఉండేది. ఆ, రాజు బంధువులకు ఒక రకమైన భోజనం పెట్టేవారు. మామూలుగా మాన్యువల్ లేబర్కి బయట పనిచేసే వాళ్ళకి ఒక భోజనం పెట్టేవారు. కోటలోకి వచ్చిన ప్రతి వాడు భోజనం చేసి చెయ్యి గడకుండా ఎవరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అలా ఏర్పాటు చేసేవారు. ఓకే. దానికి అంతా కూడా ఆర్గనైజేషన్ అంతా కూడా రాణిగారు చూసుకునేవారు. వారే దగ్గరుండి ఏ రోజు ఏ వంట వండాలి, ఏమి పెట్టాలి అనేది వారే చూసి వంట వాళ్ళని పిలిపించి ఆ చెయ్యి పెట్టి ఆవిడ టచ్ చేసినాక కూరలు ఏర్పాట్లు చేసేవారు. ఓకే. ఆ సువారం అటు ఉందమ్మా, చూద్దరు కానీ. అక్కడ చూద్దామా? స్తంభం మీద మొత్తం కత్తులు కటార్లు ఉన్నట్టుంది కదా, మొత్తం డిఫరెంట్ అది కూడా. ఇవన్నీ రకరకాల ఆయుధాలమ్మా. ఇవన్నీ వారి తాతల టైం నుంచి వచ్చిన ఆయుధ పరిసరాలు. ఇవన్నీ కూడా కొన్ని మాత్రమే ఇక్కడ చూడటానికి పెట్టారు. రాజావారి పూర్వీకుల నుంచి వచ్చిన ఆయుధాలు ఇవి. ఓకే. అదేమ్మా, ఆ పక్కన ఉన్నది ఖజానా అంటే. అవునా, ఏది? అదేమ్మా, చూద్దామా ఒకసారి? ఖజానా చూద్దాం. ఇది ఖజానా అనేవారమ్మా. వారు ఆ రోజుల్లో ఆయుధాలు మంచి చెడు అన్నీ వారి పూర్వీకులు దాచినాయి. తాళం వేసి దాన్ని లాక్ అండ్ కీలోనే ఉంచారమ్మా. అది వారి కుటుంబ సభ్యుల దగ్గర, వారి కుటుంబ సభ్యులు చూస్తారమ్మా వచ్చినప్పుడు. అంతేనా? అదే, అంటే ఓపెన్ చేస్తుంటారు ఇప్పుడు వారు ఉన్నప్పుడే ఓపెన్ చేస్తారమ్మా. వారు ఉన్నప్పుడు చూస్తారు. తాళం చూసారా అప్పటి? అవునమ్మా. ఎంత హెవీగా ఉందో ఒకసారి. అదే పురాతనమైందేనమ్మా, ఈ రోజుల్లో కాదు అది. ఈ రోజులతో ఇలా ఉండట్లేండి, తాళమే ఇంత బరువు బరువు ఉంటుంది. అన్ని కూడా ప్రతిదీ చాలా యాంటిక్ గా అప్పటిది కాబట్టి మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇప్పట్లో మనం ఇలాంటివి చూడలేము కూడా అసలు. సో మనం ఇంకా ఈ కోటలో చూడాల్సిన, అక్కడ అమ్మవారి లోగిలి అని ఉంటుందమ్మా. పూజలు అవి చేస్తారు, అమ్మవారి విగ్రహం అవి ఉంటాయి. ఆ లోగిలి కూడా చూసొద్దాం. వాటి తర్వాత అక్కడ వంట ప్రదేశం అవన్నీ ఉన్నాయమ్మా. చూద్దాం. ఇక్కడ అనుమతి లేనిదే ఇతరులు లోనికి రాకూడదు. అవునమ్మా. అంటే ఇక్కడికి మామూలుగా టూరిజానికి అని వచ్చి ఎవరు పడితే వాళ్ళు సువారాలు అవి ఉంటాయి లోన, వంట ప్రదేశం అది ఉంది. అందుకని వాటి దగ్గరికి లోనకి రావద్దు అని ఆ బోర్డు ఏర్పాటు. మీరు ఏర్పాటు చేసింది? మేము ఏర్పాటు చేసాం. అప్పుడేమన్నా రాసి అలా పెట్టారు? మేము ఏర్పాటు చేసాం. ఇక్కడికి టూరిస్టులుగా వచ్చి ఎవరు పడితే వాళ్ళు లోనకి వచ్చేస్తున్నారు. అందుకని అటు పూజా ప్రదేశం ఉంది, తర్వాత వంటలు సువారాలు ఉంటాయి. అందుకని బయట వాళ్ళు రాకూడదని ఆ బోర్డు ఏర్పాటు. ఒకసారి మనం చూద్దాం. చూద్దాం. అంటే ఇప్పుడు అక్కడ ఎటువంటి యాక్టివిటీ లేదు కదండి. ఇప్పుడు అంటే పూజా మందిరం ఉంది కదమ్మా. పూజా మందిరం ఉంది, వంటశాల ఉంది ఇప్పుడు కూడా. అది కూడా దరిదాపు 70 ఫ్యాన్లు తిరిగాయమ్మా ఇక్కడ ఈ కరెంట్ జనరేటర్ మీద. జనరేటర్ మీద డీసీ కరెంటు ఉత్పత్తి అయ్యేది. దాన్ని ప్యాలెస్ మొత్తానికి కూడా ఉపయోగించేవారు. ఆ రోజుల నుంచి ఇప్పుడు అంతా మారిపోయి అవన్నీ. సో ఇక్కడ నుంచి మనకు పవర్ సప్లై ఉండేది. ఉండేదమ్మా. ఓకే. ఈ ఏరియా అంతా రాణిగారి ప్రదేశం అమ్మా. వెనకమాల రాణిగారికి అంతఃపురం ఉండేది. అంతఃపురం ఎప్పటికీ అక్కడే ఉంది. అక్కడ ఈ ప్రదేశంలో సాయంత్రం పూట కాసేపు వచ్చి ఇక్కడ కూర్చునేవారు. చిన్నపిల్లలకి ఆహారం మంచి చెడు అన్ని వారి చేతుల మీదుగా ఏర్పాటు చేసేవారు. మరి ఇక్కడ దాని ఎదురుగా ఇక్కడ కూడా ఉందమ్మా. అది అక్కడ అమ్మవారి లోగిలి అమ్మా. అదంతా అది ఆ ప్రదేశం అంతా కూడా ఈ వంటశాలలు అవి ఉన్నాయమ్మా. అంటే ఇక్కడ ఇవి కట్టడాలు ఏంటి మరి మధ్యలో? ఈ కట్టడాల మీద అప్పుడు ద్రాక్ష అవన్నీ పాకిచ్చేవారమ్మా. దీన్ని ఏంటి ఇంటి లోగిలి లోపల ద్రాక్షకాయలు, ఈ ద్రాక్ష కూడా ఇక్కడ పెట్టేవారమ్మా. ఇదంతా చాలా చక్కగా ఉందండి. అప్పటి రోజులు మీరు అలా వర్ణిస్తూ చెప్తూ ఉంటే కళ్ళ కట్టినట్టు భలే ఉంది. పక్కన ఇవన్నీ సుబారాలు అంటారమ్మా. అది ఆ షెడ్ మొత్తం అంతా కూడా రాణిగారు బయట కూర్చుని ఆ స్నేహితులతో వారితో కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండేవారు. యువతల పక్కన అన్ని వంటలు ఏమేమి వంట చేయాలి, ఎంతమందికి చేయాలి, ఏ రకాలు చేయాలి అనేది వారికి పెద్ద పెద్ద పళ్ళాల్లో ఇలా చూపించి వారు చెయ్యేసి పంపించిన తర్వాత ఈ సువారాలన్నీ జరిగాయమ్మా. ఇప్పుడు ఈ శాలు గారు ఉన్న ప్లేసు ఈ చివరంతా పూజారులదమ్మా. ఇదంతా పూజారులు వారందరికీ వారితోనే వంటలు చేయించి ఒక దాదాపు 50-60 మందికి అక్కడే వంట చేయించేవారు. మనం వెళ్ళి చూద్దాం అమ్మాయి. చూద్దాం. పెద్ద పెద్ద బాండీలు వీటిలోనే వంట చేసేవారు. వీటిలో అమ్మా ఇంకా చాలా పురాతనమైన చాలా పెద్దవి ఉండే. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎవరో ఇక్కడ లేకపోవటం వల్ల
ఇవన్నీ లాక్ అండ్ కీలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి బయట ఉన్నాయి. కొన్ని అన్ని లోపల పెట్టేశారా? అన్ని లోన్ పెట్టి ఉంటాయి అందులో. ఎంత అంటే వీటిలోనే మొత్తం వంటకాలు? వీటిలో ఇలాంటివి 200 మందికి కావాలంటే చిన్నవి సరిపోయే కాదు, పెద్ద పెద్ద గాడి పొయ్యిలు ఉండేవి. ఆ గాడి పొయ్యిల్లో ఇక్కడ ఈ సువారంలోనే 6-7 వంట షిఫ్ట్ ప్రకారం వంట చేసేవారు. ఉదయం భోజనం, టిఫిన్లు మొత్తం ప్రతిదీ రాణిగారి దగ్గరుండి పిల్లలకి వాళ్ళకి కూడా అక్కడ కూర్చోబెట్టి అన్నీ వడ్డం చేసేవారమ్మ. అల్పాహారం కింద మధ్యాహ్నం పూట ఒక 2 పళ్ళు, ఒక స్వీటు, ఒక హాటు వారి దగ్గరుండి పెట్టించేవారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా, వృద్ధులు కొంతమందికి అందరికీ ఆమె ఆరోగ్యకరంగా ఏది ఉంటుందో అవన్నీ ఏర్పాటు చేసి వారే పెట్టించేవారు. ఈ పాత్రల్లో ఏం వండేవారండి? కూర గిన్నెలు అమ్మ, ఇవన్నీ జస్ట్ కూర గిన్నెలు, కూరల గిన్నెలు. ఓకే, అది అవే. దాంట్లో ఇది ఒక గిన్నె, ఇంకా పెద్ద పెద్ద బాండీలు అవి కూడా లోన్ ఉండిపోయినాయి. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవటం వల్ల కేర్ టేకింగ్ సరిగ్గా లేదని లాక్ అండ్ కీలో పెట్టారు. ఓకే, ఇవన్నీ పూర్వం గాడి పొయ్యిలు అని ఉండేవమ్మా, పెద్ద పెద్ద పొయ్యిలు. అవన్నీ ఇప్పుడు రీమోడల్ చేసి ఈ చిన్నగా ఇప్పుడు స్టవ్లు ఇవి వచ్చినాయి కాబట్టి వాటి మీద వంట చేయడానికి అనుకూలంగా అవన్నీ రీమోడల్ చేశారమ్మా. ఈ పప్పులు కడుక్కోవటానికి ఇటువంటి బోల్డ్ బాండీలు బోల్డ్ అన్నీ ఉండేవమ్మా ఇక్కడ. ఇంత పెద్ద బాండీలు ఉన్నాయి, అటువంటి బాండీలు బోల్డ్ ఉండే అవన్నీ లోన దాచారు. ఈ ర్యాకుల మీద స్టవ్లతో ఇప్పుడు కొంతవరకు వంటలు చేస్తున్నారు. అంతమందికి వంట అన్నారు. అన్నీ ఈ చాలా ఉండేవమ్మా, ఈ బారునే ఉండేవి. ఇవన్నీ వేస్ట్ ఇప్పుడు అని తగ్గించేసి ఈ మాత్రం ఉంచారమ్మా శాస్త్రోక్తంగా. ఆ పూజలు జరిగినప్పుడు నైవేద్యాలు అవన్నీ కూడా ఈ గాడి పొయ్యిల మీద వండి దేవుడికి ఏర్పాటు చేసేవారు. మామూలు కొన్ని స్టవ్లు ఇప్పుడు అంతా మోడల్ మారిపోయినాయి కాబట్టి వాటి మీదకి ఈ స్టవ్లు, ఈ ర్యాకులు మళ్ళీ తర్వాత ఈ రీమోడల్ చేశారమ్మ. ఇవన్నీ రీమోడల్ చేశారు. దీని ఎదురుగా ఉన్న రూమ్ ఏంటి? ఎదురుగా ఉండేది చల్ల కొట్టు అనేవాళ్ళమ్మ. కొన్ని 100 లీటర్ల పాలు తీసుకొచ్చి రాజాగారి కోటలో పాలు పోసేవారు. ఆ పాలు అన్నీ కూడా మజ్జిగలు చేసి మళ్ళీ వచ్చిన వాళ్ళకి పెరుగులు మజ్జిగల కింద ఇవ్వటానికి ఆ పక్కన చల్ల కొట్టు అని ఒక పేరు కోసం స్పెషల్ గా చల్ల కొట్టు అని ఒక కొట్టు ఉందమ్మా. చూసారా? అది చూపిస్తాను, ఒకసారి చూద్దాం. పదం. పూర్వం మనకి గ్రైండర్లు ఇవి ఉండేవి కాదు కాబట్టి ఎక్కువ భాగం వారికి వంటకు ఉపయోగించడానికి ఈ అన్ని తిరగడలో బొరగడలో వీటితో మొత్తం అంతా చేయించేవారు. అన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా. ఇంకో కొన్ని దాచేశారు. కొన్ని విలువైన వస్తువులు అన్నీ కూడా వారు ఇక్కడ ఉండలేదని కొన్ని రూముల్లో ఏర్పాటు చేశారు. దీన్ని చల్లకొట్టు అంటారమ్మా. దీన్ని మొత్తం అంతా కూడా బయట నుంచి వచ్చిన పాలు అవన్నీ కూడా ఇక్కడ వెన్నపోస చేయటం, పాలుతో మజ్జిగ చేయటం అవన్నీ చేసేవారు. దానికి ప్రత్యేకమైన పేరు చల్లకొట్టు. బయట అన్ని నిగామాన్లు ఇక్కడికి పాలు పంపించేవారమ్మా. వీరికి 3-4 వేల ఎకరాల పొలాలు ఉండేవి. ఆ పొలాల్లో కమతాలు ఉండేవి. ఆ కమతాల నుంచి అక్కడ ఉన్న పశువులు పాలు మొత్తం అన్నీ ఇక్కడికి ఏర్పాటు చేసి పంపించేవారు. అది ఈ ప్రాంతం అంతా రాణిగారిదమ్మా. రాణిగారు అంటే దొర్సన్ గారు అంటారు. వారికి సంబంధికులు అంతా కూడా ఈ పక్కన ఉండేవారు. సంబంధికులు అంటే కొద్దిగా దగ్గర బంధుత్వం ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ బిల్డింగ్లో ఉండేవారమ్మా. వారు మాత్రం ఇక్కడే ఉండేవారు. వారికి స్నానం మంచి చెడు అంతా ఆ బిల్డింగ్లో ఉండేది. వారు సాయంత్రం పూట ఇక్కడికి ఉన్న పిల్లలకి మంచి చెడు అందరికీ భోజనాలు ఏర్పాట్లు కూడా వారి కంట్రోల్లోనే జరిగాయి. ఎవరో కూడా ఇక్కడికి వచ్చి చేయగడి భోజనం చేయకోకుండా ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. అది వారి శాసనం అమ్మ. అది అన్నీ పొద్దున పూట భోజనం, మధ్యాహ్నం ఈ టైంలో అల్పాహారం కూడా ఏర్పాటు చేసేవారు. అట్లా ఏర్పాటు చేసి భోజనాలు అన్నీ మంచి చెడు చూసేవారు. ఈ పక్కన మాత్రం ఈ రాజ్య బంధువులు వాళ్ళు కొంతమంది ఈ పక్క ఇంట్లో ఉండేవారు. ఇది తులసి కోటమ్మ. ఇక్కడ నుంచి ఇది అమ్మవారి లోగిలి దేవతార్చన ఇవన్నీ కూడా ప్రతిరోజు సాయంత్రం అర్చన జరుగుతుందమ్మా. మేళతాళాలతో అర్చన జరిపి దేవునికి నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ కార్యక్రమం వేరే వారు ప్రతిదినం జరిపిస్తారమ్మ. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పటికీ ప్రతిదినం జరుగుతుందమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు జరిపించే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం అమ్మవారి లోగిల్లో ప్రతి దినము నైవేద్యం జరపాలమ్మా. ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు? వారు శాలు గారు వారు చేస్తారమ్మా. వారు పూజతో వారు బ్రాహ్మలు వారే చేసి నైవేద్యం అది ఏర్పాటు చేస్తారు. చూడొచ్చమ్మా. వెళదాం బాధ.
అమ్మవారు లోగిలు అంటారమ్మా ఇది. అమ్మవారు లోన ఉన్నారు. అమ్మవారు పూజలు ఇక్కడ యజ్ఞాలు అన్నీ కూడా వారి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఇక్కడ జరిపిస్తారమ్మా. పూజలు జరిపించే ప్రాంతం ఇది. చాలా నిష్ఠతో జరిపిస్తారు. ప్రతిరోజు నైవేద్యం జరిపిస్తారు. మేళతాళాలతో సాయంత్రం జరుగుతుంది. ప్రతిరోజు వచ్చి వాయిద్యం చేసి వారికి నైవేద్యం పెట్టిస్తారు. ఒకసారి అమ్మవారిని చూడొచ్చా? ఇప్పుడు అంటే పూజాకాలంలోనే వారిని అవి తెరుస్తారమ్మా. పూజ టైంలోనే తెరుస్తారు. ఆ నైవేద్యం పెట్టే టైంలో అదమ్మా. మరి ఇక్కడంతా మరి ఈ ప్రాంగణం అంతా కూడా ఇక్కడ అంతా పూజారులు వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పాటు చేస్తారమ్మా. అంతా పైన అంతా పెంకుతో ఏర్పాటు చేసి ఉంటుంది. పెంకు కింద మళ్ళీ అల్యూమినియం షీట్తో క్లోజ్ చేశారు. ఒక్క డ్రాప్ కూడా ఇక్కడ నీళ్లు పట్టడానికి వీలు లేకుండా పకడ్బందీగా మొత్తం అంతా రూఫ్ అంతా బాగు చేయించారమ్మ. అది ఇక్కడికి రాగానే చల్లగా ఉంది మరి. అవునమ్మా. కింద ఈ మార్బుల్ ఇవన్నీ పూర్వం పాలిష్ రాయి అనేవారు, ఇప్పుడు గ్రానైట్ అంటున్నారు. రకరకాలవి వచ్చినాయి. అయినా కూడా మీకు ఆ చల్లదనం తెలిసింది కదా, ఆ పూర్వం వేసిన రాయి గొప్పతనం. సరే, ఇంకా మనం చూడాల్సింది ఏంటి? అటు వెనకమాల స్విమ్మింగ్ పూల్ ఉందమ్మా వారి కాలంలో. ఆ స్విమ్మింగ్ పూల్ అటు చూసుకుని అటు వెళ్దామమ్మా. చాలా పెద్ద కంపెనీ కారు అమ్మా, ప్లేమత్ కంపెనీ కారు. ఈ కారు ఆ రోజుల్లో రాజావారు వాడేవారు. ఆ రాణి గారికి వేరే కారు ఉండేది, అది కూడా ప్లేమత్ కారేనమ్మా. కాస్ట్లీ కంపెనీదమ్మా ఇది. ప్లేమత్ ఇది ఇంపోర్టెడ్ ఇది. ఓకే, ప్లేమత్. ప్లేమత్. ఓకే, మరి రాణి వారి కారు అన్నారు, అది వారి ఇంకో షెడ్లో ఉందమ్మా. అది ఇది 3737 ఏపీకే అమ్మా దీని నెంబరు. దాని నెంబరు 101 ఏపీకే. అది కూడా. ఓకే, అది చాలా పెద్దగా ఉంది కారు. చాలా పెద్ద కారు అమ్మా, పొడవు కారు. ప్లేమత్ బ్రాండ్ చెప్తున్నారు కానీ అసలు ఏ కంట్రీ ఏంటి? అది బహుశా లండన్ నుంచి వచ్చిందేమోనమ్మా ఆ రోజుల్లో. వేల ఎకరాల నుంచి వచ్చిన పంటలు, పప్పులు, ధాన్యాలు, మినుములు, పెసలు అటువంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ రూమ్ చేసేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ మనకు కావలసిన రీతిలో అమ్ముకోవటం అలా జరిగాయమ్మా. మరి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇవి అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లీజ్కి ఇచ్చారమ్మా. ఈ సంచులు అవి వాళ్ళు వేరే వాళ్ళు చేసుకుంటున్నారు. లీజ్కి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. అంటే మొత్తం అంతా వీరియానమ్మా ఇవన్నీ కూడా. ఇది ఈ ఏరియా అంతా కూడా పద్మనాభ ప్రసాద్ గారు అని వారి కంట్రోల్లో ఉంటుందమ్మా. వారు రాజా గారు మూడో అబ్బాయి గారు, వారి కంట్రోల్లో ఉంటుంది. వారు టచ్ లో ఉండి వారు వచ్చి చూస్తూ ఉంటారమ్మా. అప్పుడు వారి మనవడు వారు వచ్చి సజ్జిత్ బాబు అని ఉన్నారు, ఆయన చూస్తారు. ఆ ప్యాలెస్ మేడ అదంతానేమో రామేశ్వర ప్రసాద్ గారు చూస్తారు. ఆయన రెండో బాబు గారి కుమారులు. వారికి 2 కుమారులు, 2 ఆడపిల్లలమ్మ. ఒక పాపయ్య గారేమో పాపయ్య గారు అంటారు, ఆవిడ పేరు దివ్య గారమ్మ. ఆవిడ యుఎస్లో ఉంటారు. ఇంకొక సంగీత్ పాపయ్య గారు అని ఉన్నారు, ఆవిడ మధురై దగ్గర ఉంటారమ్మా. వారి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వాళ్ళు తరచూ చూస్తూ ఉంటారు. అంకిరెడ్డి ప్రసాద్ గారు ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్నారమ్మా. అది మరి ఈ కోటకి సంబంధించి ఎన్నో విషయాలు భలే గుర్తుపెట్టుకొని మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి మాకు కొంచెం ఎక్కువ తెలుస్తుందమ్మా. అది మీకు చెప్పగలిగాను. అది చాలా విషయాలు చెప్పారు. ఏదో అంటే మీరు చిన్నప్పుడు ఉన్నారు కానీ అవన్నీ కూడా దగ్గరుండి చూసినట్టు. అంటే నేను పుట్టింది ఇక్కడే పుట్టానమ్మా. మధ్యలో ఎడ్యుకేషన్కి అటు విజయవాడ అటు ఇటు వెళ్ళొచ్చాను. తర్వాత వారి సహాయ సహకారాలతోనే ఇక్కడ చల్లపల్లి కేసీపీ లిమిటెడ్లో జాబ్ కూడా చేశాను. ఆ పెళ్ళయింది, నాకు ఓ పాప. ఆ పాప చికాగోలో ఉంది. నేను ఇక్కడ కాలక్షేపం చేస్తాను. చక్కగా కోటలో అప్పుడప్పుడు మీ జ్ఞాపకాలన్నీ రికాల్ చేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ దగ్గరలోనే రామానగరం అనే గ్రామం ఉంది, అక్కడ ఉంటానమ్మా. రెసిడెన్స్ అక్కడ ఉంటుంది. మరి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మీ చిన్నతనం మెమరీస్ అన్ని కూడా అన్ని గుర్తేనమ్మా, గుర్తొచ్చేసాయా? రికాల్ చేసినట్టు అయింది కదా. చక్కగా మా కోసం టైం కేటాయించారు మీరు. ధన్యవాదాలండి మీకు. నమస్కారం, నా పేరు గంగాధర శాస్త్రి. గీతా గాన ప్రవచన ప్రచారకర్తను, అలాగే ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీత ఫౌండేషన్కి వ్యవస్థాపక అధ్యక్షుడను. ఈరోజు నేను ఈ ప్రాంగణంలో అడుగు పెట్టడం ఒక అత్యద్భుతమైన, అద్వితీయమైన ఆనందం, ఒక అనుభూతికి లోనవుతున్నాను. ఆ రోజుల్లో మాకు చాలా పెద్ద డ్రీమ్ ఏమిటంటే చల్లపల్లి రాజా వారి కోటలోకి మేము ప్రవేశించగలమా, ఈ కోట వైభవాన్ని, ఈ కోట అందాన్ని
మేము చూడగలమా అనే అడ్మిరేషన్లో ఉండేవాళ్ళం. అప్పటికి మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి, చదివే బాల్య దశలో విద్యార్థి దశలో ఉన్నాం కాబట్టి మేము దర్శించే అవకాశం కలగలేదు. మేమందరం కలిసి చదువుకున్నాం. ఒకసారి కోటలోకి వెళ్ళి చూసేద్దాం, మనం అప్పుడు కలలు కన్నాం కదా, అది నేను నీకు చూపిస్తానని వీడి వాళ్ళు తీసుకొచ్చి ఉండకపోతే ఈ ఆనందం నేను వాళ్ళు ఇక్కడ అనుభవించి ఉండేవాడిని కాదు. మన గురించి మన వెనకాల ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో అది మన క్యారెక్టర్ అంటారు మహానుభావులు. అట్లా చల్లపల్లి రాజా వారి క్యారెక్టర్ ఏమిటి, ఆయన అభిరుచి ఏమిటి అంటే, ఆయన ఎంత స్థాయికి ఎదిగినా, ఎంత కోట పెట్టుకుని, ఎంత మంత్రాంగం, ఎంత యంత్రాంగం పెట్టుకుని, ఎంతమంది పరిచారకులు పెట్టుకుని, ఎంత వ్యవస్థలో ఉంటూ కూడా ఆయన నిగర్వి అనేది ఆయన వెనకాల ఎప్పుడు ప్రజలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మా చిన్నప్పుడు మేము దర్శించాలనుకున్న కోట ఇప్పుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని మా తర్వాత తరాల పిల్లలకు కూడా మేము దర్శింపజేసేలాగా ప్రభుత్వం దీన్ని సంకల్పించి రాజావారిని సంప్రదించి ఏదో రకంగా ఒక సంయుక్త సహకారంతో దీనికి ఆ పూర్వపు శోభని కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాలని, పర్యాటక శాఖ వాళ్ళని నేను హృదయపూర్తిగా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. చూశారు కదా, చల్లపల్లి కోటకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. లోపలైతే అప్పట్లో నిర్మించిన యాంటిక్ పీసెస్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఇంకా చూసే కొద్దీ కూడా చాలా చూడాలనిపిస్తుంది. ఇంకా కవర్ చేయాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, బట్ కవర్ చేయలేకపోయాం మొత్తానికి. సో ఇది ఇవాల్టి ప్రయాణం. మరో ఇంపార్టెంట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.